నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. సప్త శనివార వ్రత కథలో ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ శనైశ్చర సహిత అలిమేలుమంగ పద్మావతి సమేతస్య శ్రీ వెంకటేశ్వరాయ నమః. సప్త శనివార వ్రత కథలలో 4 కథలుంటాయి. మొదటిది వెంకటేశ్వరుని అవతార ఘట్టము, రెండవది కుమ్మరి భీము కథ, మూడవది శనైశ్చర సహిత శ్రీ వెంకటేశ్వరుని సంవాదము, నాలుగవది దేవదత్త దంపతుల శనివార వ్రత వృత్తాంతము. వెంకటేశ్వరుని అవతార ఘట్టము అనే కథలో వెంకటేశ్వరుడు భూమిపైన అవతరించడానికి కారణం ఏమిటో ఈ కథలో మనకు తెలుస్తుంది. రెండవదైన కుమ్మరి భీము వృత్తాంతములో ఆడంబరాల కంటే స్వామిని భక్తితో పూజించటం వలన స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చును అనేది ఈ కథ వలన మనకు తెలుస్తున్నది. మూడవదైన శనైశ్చర శ్రీ వెంకటేశ్వరుని సంవాదము అనే కథలో సప్త శనివారాల వ్రతము పేరిట వెంకటేశ్వరునికి శనివారం రోజున ఎందుకు పూజిస్తారు, వెంకటేశ్వర స్వామిని శనీశ్వరుని కలిపి పూజించడానికి గల కారణం ఏమిటి, ఈ కథ వలన మనకు తెలుస్తున్నది. నాలుగవది అయిన దేవదత్త దంపతుల శనివార వ్రత వృత్తాంతములో సప్త శనివార వ్రత విధానము, దేవదత్త దంపతులు ఈ పూజని చేయటం వలన ఎట్టి ఫలితాన్ని పొందారు, ఈ పూజని మనం చేయటం వలన ఎట్టి ఫలితము లభిస్తుంది అనేది తెలుస్తున్నది. ఈ కథల్లో మొదటిగా వెంకటేశ్వరుని అవతార ఘట్టము. సౌనికాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టము. కలియుగము మొదలైనది. కలిదోష నివారణ కోసము మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగాన్ని సంకల్పించుకున్నారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోసినట్లయితే ప్రయోజనం కలుగుతుంది అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలితాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అని అక్కడి నుంచి దేవలోకానికి బయలుదేరినారు. భృగు మహర్షి మహాతపస్శాలి. మునులంతా భృగు మహర్షి మాటను ఆమోదించారు. భృగు మహర్షి ముందు సత్యలోకానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు అతని రాకను గమనించగా సరస్వతీదేవి వీణానాదములో మునిగి ఉన్నారు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శాలిని అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు అంటూ, సృష్టికర్తని అని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని బ్రహ్మదేవుణ్ణి శపించారు. తరువాత కైలాసానికి వెళ్లారు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యము చేస్తూ భృగువు రాకని గమనించలేదు. దానితో భృగు మహర్షి ఈశ్వరునికి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కాని నిజరూపంలో ఆరాధనలో జరగకుండునుగాక అని భృగువు శపించాడు. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు భృగువు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉంటూ మునిరాకను గమనించలేదు. భృగువు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠము పావనమైనది. మీ రాకను గమనించిన నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి భృగువు నమస్కరించి, ఓ దేవదేవా, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చటానికి తప్పకుండా భూమిపైన అవతరించాలి అని భృగు మహర్షి విష్ణువును ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అని, శ్రీమన్నారాయణుడే యజ్ఞఫలానికి అర్హుడు అని భృగు మహర్షి తేల్చి చెప్పినారు మునీశ్వరులతో. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే ధారపోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం కదా, ఆ నివాసాన్ని ఒక ముని కాలతో తన్నినారు. అందుకు శ్రీహరి కోపించక ఆ మునిని చాలా మర్యాదలు చేసినాడు. భర్తయ్య తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీదేవి. లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. లక్ష్మీదేవిని వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు మహావిష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగములో అధర్మము పెరిగిపోయింది, పాపభారము మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని భూదేవి విష్ణువును కోరుకుంది.
వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీదేవి కోసం వెతకటం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. ఆకాశరాజు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. ఆ పెట్టెని తెరిచి చూడగా మహాలక్ష్మీదేవి కలతో ఒక బాలిక కనిపించిందట. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతీదేవి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతీదేవినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత తన తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు శ్రీవెంకటేశ్వరుడు అను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలి అని నిశ్చయించుకొని శాలిగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీవెంకటేశుని ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షము లాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ తిరుమల శిఖరాన నిలిచి ఉన్నాడు. సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే వారి కథని వినిపించండి అని సూత మహర్షిని కోరుకున్నారు. సూత మహర్షి సౌనికాదిమునులకు ఈ విధంగా కుమ్మరి భీం కథను తెలియజేశారు. కుమ్మరి భీం వృత్తాంతము. తిరుపతి మహాక్షేత్రంనకు సమీపంన ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడొకడు కలడు. అతడు కడు పేదవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవించుడివాడు. వానికి శ్రీ శ్రీనివాసుని పైన భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజింపవలెను అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను కుండలను తయారు చేసుకుంటూ తను కుండలను తయారు చేయ ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకొనును. సారెపైన కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని ఒక పుష్పంగా తయారు చేసి నిత్యము భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుకొని నమస్కరించుకుంటూ ఉండేవాడు. అది వానికి నిత్యకృత్యమయ్యను. ఆ ప్రాంతంను పరిపాలించు రాజు తొండమాన్ చక్రవర్తి. తాను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు మిక్కిలి భక్తి కలవాడు. తొండమాన్ చక్రవర్తి ప్రతిదినమును వెంకటాచలంనకు పోయి స్వామివారిని బంగారు పుష్పములతో అర్చించుడివాడు. కొంతకాలంనకు తొండమాన్ చక్రవర్తిలో అహంకారము పడసూపెను. ఆ పక్క రోజు తొండమాన్ చక్రవర్తి పూజ చేయటానికి ఉద్యుక్తుడై స్వామి వద్దకు వెళ్ళగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద రాజుకు కనిపించినవి. కారణము రాజుకు అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పుష్పములను అపహరించి మట్టి పుష్పములు ఉంచుచున్నారేమో అని తొండమానునకు అనుమానం కలిగింది. తన భటులను కాపలాగా ఉంచెను. అక్కడ రాజు ఎన్ని విధములుగా యత్నించినను బంగారు పుష్పముల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేవి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగిపోయింది. చింతా పీడితుడై ఉన్న రాజుకు శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామంన భీముడు అను కుమ్మరివాడకుడు కలడు. అతడు కొండలను తయారు చేయుచున్నను నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావంన అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమందు చేరుచున్నవి. నీ ఉంచినట్టి బంగారు పుష్పములు అతడు ఉంచిన పూల ముందు నిలువలేక అదృశ్యములగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, నీవు విచారించుకము అంటూ స్వామివారు చక్రవర్తిని ఓరడించెను. తనను మించిన భక్తుడు ఒకడు ఉన్నాడు అని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించటానికి వెంకటాచలంనకు సమీపంలో ఉన్న పల్లెలలో భటులతో కలిసి తిరగసాగిను. ఒకరోజు రాజు ఒక పల్లెలో సారెపైన కుండను ఉంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని ఒక పుష్పంగా తయారు చేసి సమీపంన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పించుచున్న భీముని చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టిపూలతో పూజించట ఎలా? నీకు పూజకు పుష్పములే దొరకటలేదా అని అడిగెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పరమ పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను, స్వామివారిని పూజించుట ఎట్లనో తెలియనివాడను, అతి దరిద్రుడను. కుండలను తయారు చేయనదే నా కుటుంబమునకు గడవదు. కావున నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. అందువల్లనే చేతికి అంటిన మట్టిని ఒక పుష్పంగా తయారు చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటాను అని కుమ్మరి భీము వివరించాడు రాజుకు. భీము మాటల్ని విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు.
కుమ్మరివాని భక్తికి మెచ్చి వానిని నమస్కరించి తన రాజ్యానికి వెడలిపోయెను. ఆ తరువాత కొంతకాలంనకు భీముడు సశరీరంతో వైకుంఠానికి చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుంచి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలయును అని తొండమాన్ మహారాజుకు కలలో కనిపించి చెప్పెను. అందువలనే ఈనాటికిని స్వామివారి సన్నిధిలో ఈ ఆచారంను పాటించుచు ఓడు అనే ప్రసాదంను మట్టి కొండలతోనే ఇప్పటికీ నివేదన చేయుచు స్వామివారిని ఆరాధించుచూ ఉన్నారు. తొండమాన్ చక్రవర్తి శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు జరిపించుచు మరు జన్మలో విష్ణులోకమునకు చేరెను. ఇది కుమ్మరి భీము కథ. శనైశ్చర శ్రీ వెంకటేశ సంవాదము. ఒకసారి శనైశ్చరునికి మానవులెవరూ తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారు అని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా వెంకటేశ్వరుడు సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవటానికి ఇంక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు ముందుగా నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలితము ఆ ఒక్క రోజులోనే రావాలి అని శనైశ్చరుడు కోరుకున్నాడు. అందుకు వెంకటేశ్వర స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉన్నది. అసలు నీకు నాకు భేదమేమున్నది? 6 వారాలు దాటాక 7వ వారమంటే నువ్విష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద నివసిస్తాను. నువ్వు నీలవర్ణుడివి, నేను కూడా ఆవర్ణుడనే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీసుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరువేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులైతే 7 శనివారాల పాటు నిన్ను ముందుగా ధ్యానించి పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుంచి విముక్తులై సకల సౌఖ్యాలను పొందుతారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వెంకటేశ్వర స్వామి శనైశ్చరునకు వరమిచ్చాడు. సౌనికాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను కూడా వినిపించమని మునిని కోరుకున్నారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. దేవదత్త దంపతుల శనివార వ్రత వృత్తాంతము. పూర్వకాలం కాంచీపురములో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య పేరు మాలిని. వాళ్ళిద్దరూ అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆ బ్రాహ్మణోత్తముణ్ణి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదల్ని చేశారు. భోజనానంతరము ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలని పరిశీలించి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి అని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైశ్చరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసింది అని చెప్పారు. దేవదత్తుని భార్యతో, అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తంన లేచి స్నాన ధ్యానాదుల్ని నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపంని ఏర్పరిచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్షలు, 7 చిమ్మిలి వండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి తనకు భోజనాన్ని పెట్టి ఆ పైన వాళ్ళిద్దరూ భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 వారాల పాటు స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారము వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమల్ని స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నుడై మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి మాలినీదేవితో, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది.
ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చర దోషం తొలగి ఉన్న అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకుని వచ్చి పూర్ణ ఆయుర్దాయం కలిగిన వాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని వెంకటేశ్వర స్వామి మాలినీదేవిని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే మాలిని నిద్ర నుంచి మేల్కొని భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని భర్తకు వినిపించింది. దేవదత్తుడు కూడా సంతోషించి తన భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుల్ని పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాల్ని పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకట నాయకః అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవము లేడు. ఈ సప్త శనివార వ్రతం పేరిట స్వామిని ఆరాధించి పూజించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహము లభిస్తుంది అని సూత మహర్షి సౌనికాది మహామునులకు వినిపించారు. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతంను చేసిన వారికి ఉన్న కష్టములన్నీ తీరును, గ్రహ బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతంని ఆచరించిన వారికి అసాధ్యము అన్నది లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథలను చదువుకున్న వారు ధన్యులు. అందువలన మనమందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాము. ఓం శ్రీ శనైశ్చరాయ నమః. అలమేలుమంగ పద్మావతి సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః.